మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం తెలియజేస్తుంది, కొందరి పాపములు న్యాయ తీర్పునకు ప్రతీకముగా నిలబడి ముందర నడుచుచున్నవి, ఇంకొంతమంది పాపములు వాటిని వెంబడించి వెనక వస్తున్నవి అని భక్తుడు అంటాడు. ఇప్పుడు పాపము అందరం చేస్తూ ఉన్నాం. తీర్పు ముందు నీకు ఉండొచ్చు, తర్వాత నాకు ఉండొచ్చు. మనం చేసిన పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం ఉంటుంది. ముందు నువ్వు అవ్వచ్చు, వెనకాల నేను అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మనకి తీర్పు తీర్చబడుతుంది. చాలామంది అనుకుంటారు, నేను బల కింద చేయబెడుతున్నానండి, హ్యాపీగా లంచం తీసుకుంటున్నానండి, చాలా రోజుల నుంచి ఇదంతా చేస్తున్నానండి, ఇంకా బిల్లింగుల మీద బిల్లింగులు కట్టానండి, కానీ నాకేం అవ్వలేదండి అంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. కానీ బాబు, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తీర్పు ఇప్పుడు కాదు, రాబోతున్నది నూతన రాజ్యయుగము. అప్పుడు ఖచ్చితంగా నువ్వు తీర్పు తీర్చబడతావు. లాజరు అలాగే ధనవంతుడి స్టోరీలో ఎలాగైతే ధనవంతుడు అగ్నికి అప్పచెప్పబడ్డాడు, అంతకంటే 100 రెట్లు భయంకరమైన అగ్నికి నువ్వు అప్పచెప్పబో